నమస్తే ట్రేడర్స్. మార్కెట్ మనకి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఈరోజు 300 డే మనది, డే 300 డే. కన్సిస్టెన్సీగా 300 డేస్ నుంచి అయితే ట్రేడింగ్ చేస్తున్నాం. ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి, మీకు ఈ వీడియోలో అయితే చెప్తా. పూర్తిగా అయితే చూడండి ఎండ్ వరకు. ఎండ్లో అయితే రిజల్ట్ చూపెడతా ఏమైంది అనేది. 300 ఓకే. ఈరోజు ట్రేడ్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎక్కువ లాగ్ చేయకుండా డబ్బునైతే ఈ ట్రేడ్ అయితే డిస్కస్ చేసి కంప్లీట్ అయితే చేద్దాం. మార్కెట్ అయితే ఫస్ట్ ప్రీవియస్ డే హై పైన అయితే ఓపెన్ అయింది. ఆ బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, 25,663 ఆ రేంజ్ పైన అయితే ఓపెన్ అయింది. ఈరోజు నా బయాస్ అయితే కాల్ సైడ్, అందుకే కాల్ ప్రీమియం అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నా. రీజన్ వచ్చే సింపుల్, సిపిఆర్ ఉంది అండ్ మన 195 క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయింది కాబట్టి ప్రీవియస్ డే ట్రెండ్ ఇట్లా బుల్లిష్ ఉంది. ప్రీవియస్ డే అంటే మొన్న ఫ్రైడే అన్నమాట. ఓకే, మనము వెయిట్ చేద్దాం. మన సెటప్ కోసం అయితే వెయిట్ చేసి నేను ట్రేడ్ అయితే తీసుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ అయిపోయిందని ట్రేడ్ అయితే ప్లాన్ చేయొద్దు. మన సెటప్ కోసము తీసుకుంటేనే కరెక్ట్ ఎంట్రీ అన్నమాట. ఎట్లా పడితే అట్లా తీసుకుంటే అది ర్యాండమ్ ట్రేడ్ కిందకి వస్తుంది. అండ్ మనం రెగ్యులర్గా మన సెటప్ యూజ్ చేస్తే అప్పుడే మన సెటప్ మీద మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మన సెటప్ గురించి మనకి పూర్తిగా తెలుస్తుంది అన్నమాట. విన్ రేట్, అక్యూరసీ, సెటప్ అక్యూరసీ 90% ఉన్నా కానీ మనం ఎగ్జిక్యూషన్ బట్టి ఆ విన్ రేట్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు చూసారు 5 మినిట్స్ హైలో అయితే మార్క్ చేసుకున్నాం. 5 మినిట్స్ హై అయితే బ్రేక్ అయింది. 5 మినిట్స్ హై వచ్చేసి 25,706, లో వచ్చేసి 25,627. ఇప్పుడు హై బ్రేక్ అయింది కానీ క్యాండిల్ కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంది. ఎస్ఎల్ అనేది చాలా పెద్ద అవుతుందని వెయిట్ అయితే వేసాను. చూద్దాం. ఎంట్రీ తీసుకుంటున్నాం. ఓకే, ఎంట్రీ అయితే తీసేసుకున్నాం. ఎస్ఎల్లో 10 పాయింట్స్ అయితే పెట్టిస్తున్నాం. సెటప్ ప్రకారం ఎంట్రీ కరెక్టే, కాకపోతే టైమింగ్ అనేది కొంచెం వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే కొంచెము క్యాండిల్ అనేది చాలా పెద్ద ఉంది కాబట్టి డిస్కౌంట్లో తీసుకుంటే బాగుండేది. బట్ మన మిస్టేక్ డిస్కౌంట్. చూసారా, మనం సెటప్ మీద ఎక్స్పీరియన్స్ అంటే ఇదే అన్నమాట. ఇప్పుడు ఒకటే సెటప్ మనం డైలీ ఫాలో అయితే ఆ సెటప్ తీసుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది కొద్దిసేపు డిస్కౌంట్ కోసం వెయిట్ చేసి అయిపోయేదని. ఎస్ఎల్ అయితే ఇట్ అయిపోయింది. డిస్కౌంట్ కోసం వెయిట్ చేసి తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు నెక్స్ట్ ఏమైందో చూద్దాము. ఇప్పుడు జస్ట్ నేను ట్రేడ్ ఏం తీసుకుంటలేను, ఎందుకంటే మన వన్ ట్రేడే కాబట్టి నేను ఆల్రెడీ డిస్కౌంట్ కోసం వెయిట్ చేయలేదు కాబట్టి ఒక మిస్టేక్ అయింది. ఇంకా మిస్టేక్స్ అయితే నేను చేయను. నా రూల్స్ నేను ఫాలో అయితే ఇది జస్ట్ నేను ఒక పేపర్ ట్రేడ్ లెక్క చేస్తున్నాను అనమాట. డిస్కౌంట్ వచ్చిన తర్వాత ట్రేడ్ తీసుకున్నాం అంటే మనము నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు రియల్ మనీ అవసరం లేదు, మన మిస్టేక్ ఏందో మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మన సెటప్ ఫాలో అయినాము, కాకపోతే డిస్కౌంట్ కోసం వెయిట్ చేయాలి. ఒక చిన్న మిస్టేక్ ఇట్లా మనని లాస్లో ఉంచుతుంది, అదే ఇంపార్టెంట్. ఆ మిస్టేక్ ఏందో తెలుసుకోవాలన్నమాట. ఎన్ని మిస్టేక్స్ తెలుసుకుంటే అంత తొందరగా మనము ట్రేడింగ్లో అయితే సక్సెస్ అవుతాం. ఓకే, ఇప్పుడు ఇది నా డేటా అన్నమాట. ఆల్రెడీ 1 నుంచి 100 డేస్, 101 నుంచి 200 డేస్ వీడియోస్ అయితే మీకు చేశాను. ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది వచ్చేసి 200 నుంచి 300 డేస్ జర్నీ అన్నమాట. మనము టోటల్ లాస్ వచ్చేసి 6,511 రూపీస్ లాస్, టోటల్ లాస్. యాక్చువల్గా మన ఛార్జెస్ వచ్చేసి 1,300 అన్నమాట. 13,600 ఛార్జెస్ అయినాయి.
చార్జెస్ ఎక్కువనే. ఓకే. మనము ఈ ఈ జర్నీలో ఈ పాస్ట్ 100 డేస్ అంటే 201 నుంచి 300 డేస్ నుంచి 300 డేస్ వరకు మన మిస్టేక్స్ ఏమయ్యాయో చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ అయితే ఫస్ట్ 8 డేస్ కంటిన్యూస్‌గా ప్రాఫిట్స్ అయితే వచ్చాయి మనకి. ఫస్ట్ డే ఓవర్ ట్రేడింగ్ అయింది. 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నా. ఈ జర్నీలో మనము 3 ట్రేడ్స్ కంటే ఎక్కువనైతే ఏ డే అయితే మనం వెళ్ళలేదు. అంటే మాక్సిమం ఓవర్ ట్రేడింగ్ అనేది 3 ట్రేడ్సే నాకు ఓవర్ ట్రేడింగ్ లెక్క అయితే కన్సిడర్ చేశా. ఎందుకంటే నా రూల్ ఫస్ట్‌లో 2 ట్రేడ్స్ పర్ డేనే. తర్వాత ఆ 2 ట్రేడ్స్ ఇట్లా నాకు ఓవర్ ట్రేడింగ్ అవుతుందని నేనైతే ఆ రూల్ ఇట్లా చేంజ్ చేసేసి 1 ట్రేడ్ పర్ డే అయితే పెట్టేసుకున్నా. 1 ట్రేడ్ పర్ డే. ఆ 1 ట్రేడ్ తర్వాత ఓన్లీ 1 ట్రేడే అనమాట. 3 ట్రేడ్స్‌లో మిస్టేక్ అయింది కాబట్టి ఇది ఓన్లీ 1 ట్రేడ్ పర్ డేనే నేనైతే ఫిక్స్ అయితే చేసేసా. అండ్ 1 ట్రేడ్ పర్ డేలో ఇట్లా మనకి ఓవర్ ట్రేడింగ్ అనేది నేను కన్సిడర్ చూసాను. ఏందంటే 2 ట్రేడ్స్ తీసుకున్నా అని నేను ఓవర్ ట్రేడింగ్ లెక్క అయితే కన్సిడర్ చేశా. చూసారు కదా! ఇది అనమాట. మనము 2 ట్రేడ్స్ చేసాం కదా! మనము అంటే మన రూల్ ఫాలో కాకపోతే అది ఓవర్ ట్రేడింగే అనమాట. నా రూల్ అనేది 1 ట్రేడే కాబట్టి నేను 2 ట్రేడ్స్ తీసుకుంటే అది ఓవర్ ట్రేడింగ్ కిందకి వస్తది. ఇదైతే మిస్టేక్స్ అయితే అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు వచ్చే జర్నీలో అయితే ఓన్లీ 1 ట్రేడ్ పర్ డేనే చేస్తా. అండ్ సెటప్స్‌ని అయితే స్ట్రిక్ట్‌గా అయితే ఫాలో అయితా. సెటప్‌ని ఫాలో అవుతాం. బట్ సెటప్ మీద ఎక్స్‌పీరియన్స్ వస్తే మనకి ఎప్పుడు ఎంట్రీ, ఎప్పుడు ఎగ్జిట్ అనేది తెలుస్తది. ఇప్పుడు ఈరోజు చూసారు కదా! ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ కొంచెం డిస్కౌంట్ కోసం వెయిట్ చేయాలి. అది ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకొస్తది. ఇది అనమాట మా జర్నీ అయితే. ఈ ఇప్పుడు నేను లాస్ట్ 30 డేస్ రిజల్ట్స్ అయితే తీశాను. అంటే మీకు చూపెడతా. ఒక మిస్టేక్ అయితే అబ్జర్వ్ చేశాను. చాలా మంచి మిస్టేక్. ఇదనమాట మనకి ఇవి చార్జెస్ 13,600 చార్జెస్ అనమాట. అండ్ 7,089 ప్రాఫిట్. అంటే ఒకవేళ ఈ మన గవర్నమెంట్ ఇంతగానం చార్జెస్ లేకపోతే నేనైతే ప్రాఫిటబుల్‌గానే ఉండేవాడిని. 7,000 అంటే అట్‌లీస్ట్ ఒక 3,000 చార్జెస్ పోయినా గానీ బట్ గవర్నమెంట్ చార్జెస్ వల్ల మనమైతే లాస్‌లో అయితున్నాము. ఓకే. మీకు ఇప్పుడు మిస్టేక్ అయితే ఓకే ఫ్రెండ్స్. నేను పాస్ట్ మిస్టేక్ అయితే చెప్తున్నా. పాస్ట్ 30 డేస్ అయితే మనము చూసిన ఒకసారి రివ్యూ చేసుకున్నాం అనమాట. మొన్న 19థ్ డే రోజు నేను రెస్ట్ తీసుకున్నా కదా! మనకి లూజింగ్ స్ట్రీక్ అయితుందని. ఆ రోజు రివ్యూ తీసుకున్నా. పాస్ట్ 30 డేస్ రిజల్ట్స్ అయితే తీసినా అనమాట. ఇది 10 డేస్ అంటే పాస్ట్ 30 డేస్ రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ అంటే ఫస్ట్ అని కాదు. 10 డేస్‌లో అయితే మనము సెటప్ ఫాలో అయినాము. ప్రాఫిట్స్ వచ్చినాయి 10 డేస్. అండ్ 10 డేస్ మళ్ళా సెటపే ఫాలో అయినాం. బట్ లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఈ 10 డేస్ గుడ్ అనమాట. ఎందుకంటే మనం సెటప్ ఫాలో అయినాము. లాస్ ప్రాఫిట్ అనేది నో మ్యాటర్. అంటే లాస్ ప్రాఫిట్ కాకున్నా గానీ ఈ 10 డేస్, ఈ 20 డేస్ గుడ్. ఎందుకంటే మనం సెటప్ అయితే ఫాలో అయినాము. బట్ మనకి ఓవరాల్‌గా ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మనకి ఈరోజు మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు 10 డేస్ ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి. 10 డేస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మన రిస్క్ రివార్డ్ ప్రకారం 1000 పర్ డే కాబట్టి 10,000 అయితే ఇస్తున్నాం. ఇప్పుడు 10,000 లాసెస్ వచ్చాయి మనకిది. 10,000 కాదు. ఈ 10 డేస్ లాసెస్ వచ్చాయి. యాక్చువల్‌గా పర్ డే లాస్ వచ్చేసి 600 వేసుకున్నాము. 600 ఇంటూ 10 అంటే 6,000. ఒకవేళ మనము ఇది ఫాలో అయితే మనకి 4,000 ప్రాఫిట్ వచ్చేదన్నమాట. ఒకవేళ ఇది ఫాలో అయితే. ఒకవేళ చార్జెస్ 20 అంటే
20 ట్రేడ్స్ అంటే -2000 చార్జెస్ అనుకోండి. ఓకే. ఓవరాల్‌గా 2000 తీసినా మనము 2000 ప్రాఫిట్‌లో ఉంటుండే. ఇది. ఇది మనం ఫాలో అయితే. బట్ ఇలా నేను మిస్టేక్ అబ్జర్వ్ చేసిందంటే ఇది మెయిన్ మిస్టేక్. రాండమ్ ట్రేడింగ్. ఇది మెయిన్ మిస్టేక్ నేను అబ్జర్వ్ చేసిన. ఈ రాండమ్ ట్రేడింగ్‌ని ఇప్పుడు వచ్చే మన కంటిన్యూయస్ జర్నీలో నేనైతే అవాయిడ్ చేసేస్తా దీన్ని మాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఫాలో అయితే ఏం కాదు. ఒకవేళ మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంటే మన విన్ రేట్ ఇట్లా పెరుగుతుంది. ఇప్పుడు మన విన్ రేట్ వచ్చేసి 50% అయితే ఉంది. విన్ రేట్. ఇప్పుడు అంటే ఈ పాస్ట్ 30 డేస్ చూస్తే విన్ రేట్ 50% ఉంది. బట్ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ఈరోజు ట్రేడ్ చూసారు కదా, మన సెటప్ మంచిగానే వర్క్ అయింది, మంచిగానే వెళ్ళింది. కాకపోతే ఎస్ఎల్ హిట్ అయ్యి వెళ్ళింది. డిస్కౌంట్ కోసం వెయిట్ చేస్తే ఇంకా మంచిగా ఉండేది. అది అట్లా మిస్టేక్స్ కాకపోతే నాకు రిగ్రెట్ ఏం లేదు. మిస్టేక్ అయితే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం రిగ్రెట్ ఫీల్ అయ్యి రివెంజ్ ట్రేడింగ్కి వెళ్తే అది ఇంకా మళ్ళీ ఇంకొక మిస్టేక్ అవుతుంది. డేని అయితే క్లోజ్ చేసేసి నెక్స్ట్ డే దాన్ని అయితే అవాయిడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది అండ్ దీంట్లో మన 10 డేస్ ఏమైందంటే ర్యాండమ్ ట్రేడింగ్ అయింది. దీంట్లోనే మనకి ఆల్మోస్ట్ 7000 వరకే లాస్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది 7000 వరకు అయితే ఉంటుంది అనుకుందాం. ఎందుకంటే అప్పుడప్పుడు ర్యాండమ్ ట్రేడింగ్ డేస్ రోజు నేను 2 ట్రేడ్స్ ఇట్లా తీసినాం అనమాట. ఓవర్ ట్రేడింగ్ 2 ట్రేడ్స్. ఈ మిస్టేక్స్ నేను అబ్జర్వ్ చేసిన. మెయిన్ థింగ్ ఇప్పుడు వచ్చే జర్నీలో ఐ టోటల్లీ అవాయిడ్ ర్యాండమ్ ట్రేడింగ్. ఇప్పుడు వచ్చే జర్నీలో నా మెయిన్ ఏమైతే ఇదైతే అవాయిడ్ చేస్తా. ర్యాండమ్ ట్రేడింగ్ అవాయిడ్ చేస్తా. అండ్ ఇంకొకటి 1 ట్రేడే తీసుకుంటాం. ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యి మంచిగా అయిన తర్వాత ముందేమన్నా రూల్స్ అప్డేట్ చేస్తానేమో. బట్ ఇప్పుడు జర్నీ అయితే 1 ట్రేడ్ పర్ డేనే. ఇప్పుడు ఇవి రెండు స్ట్రిక్ట్లీ ఫాలో కావాలి. ఫాలో అయితే అవుతాం. ఇప్పుడు ఇవి రెండు మనం స్ట్రిక్ట్గా అయితే ఫాలో కావాలి. ఇది అబ్జర్వేషన్ మిస్టేక్. అండ్ మీకు మన సింపుల్గా చెప్పాలంటే 100 డేస్ ఫస్ట్ నుంచి సింపుల్గా చెప్తాను. మీకు వీడియోస్ అయితే మీరు చూడండి. 1 నుంచి 1 to 100 ఏమో మనం బిగ్ లాసెస్ను ఉండే అనమాట. ఎక్కువ బిగ్ లాసెస్ చేస్తుండే. దీన్ని టోటల్లీ అవాయిడ్ చేసేసినాం. ఆ మిస్టేక్ అనమాట. అప్పుడు 1 to 100 ఆ మిస్టేక్ అయింది మనకి. దాన్ని టోటల్ అవాయిడ్ చేసినాం. అండ్ 101 to 200 ఏమో రూల్స్ అంత ఫాలో కావాలి. దానిలో కొంచెం ఇప్పుడు ఈ జర్నీలో మీరు చూసుకుంటే రూల్స్ అయితే ఫాలో అయినా ఒక్కొక్క రోజు ఫాలో కాలేదు. కాకపోతే కొంచెం 101 to ఈ జర్నీ మనము కొంచెం ఇంప్రూవ్ అయితే అయినాం. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యింది. మనకి ఈ 100 to 100 మనకి ఈ ఫస్ట్ 100 మనకి 40,000 ఉండే లాస్ మనకి. ఇది 100 to 100 అది సారీ 1 to 100 లాస్ అప్పుడు. అండ్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో సేమ్ అంటే జస్ట్ రౌండ్ నెంబర్ అంటే 40,000 ప్లస్ ఉంటుంది. అంటే చేంజ్ ఎగ్జాక్ట్ మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది ఇట్లా 40,000 ఉండే 101 to 200 ఇట్లా 40,000 మనకి లాస్ అయితే ఉండే. ఇప్పుడు మనకి లాస్ వచ్చేసి
ఎంత ఒక 5 ఇప్పుడు మనకి లాస్ వచ్చేసి 6,500 లాస్. ఇది ఏంది 200 నుంచి 300 డేస్. అంటే మనము ఇప్పుడు 300 డేస్ అయితే సర్వైవ్ అయితే అయినాము. ఓకే. నేనైతే నేనైతే ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 300 డేస్ నేను నేర్చుకున్నా అంటే మంచిగానే ఫీల్ అయితే అవుతున్నా. మళ్ళీ ఇంకొక మంచి మూమెంట్ ఏంటంటే ప్రౌడ్ మూమెంట్, ఇప్పుడు మనము ఫస్ట్ 100 నుంచి 1 నుంచి 100కి 40,000 లాస్ ఉండే, అండ్ 101 to 200 40,000 లాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 200 నుంచి 300కి మొత్తం బ్రేక్ ఈవెన్కి వచ్చేసినాం ఆల్మోస్ట్. మీరు దీంట్లో చాలా మంత్స్ చూస్తే బ్రేక్ ఈవెన్ మంత్స్ ఉంటాయి, కొన్ని మంత్స్ లాస్ ఉంటాయి. ఇప్పుడు మన స్ట్రక్చర్ ఎలా నడుస్తుందంటే ఫస్ట్ 100 డేస్ ఇట్లా పడింది అనుకోండి, ఫస్ట్ 100 డేస్ అండ్ ఇట్లా మళ్ళీ 200 డేస్ ఇట్లా పడ్డది. పడి ఇప్పుడు మనం ఇక్కడనే కొట్టుకుంటున్నాం, ఇట్లా కొట్టుకుంటున్నాం అనమాట. ఈయన అంటే ఇక్కడనే బ్రేక్ ఈవెన్ ఫేస్లో ఉన్నాం ఇప్పుడు. అంటే ఈ బ్రేక్ ఈవెన్ ఎట్లా నడుస్తుందంటే స్మాల్ లాస్ అండ్ బ్రేక్ ఈవెన్. అంటే ఈ ఫేస్లో రన్ అవుతున్నాం ఇప్పుడు మనం, స్మాల్ లాస్ అండ్ బ్రేక్ ఈవెన్. అండ్ ఇప్పుడు ఈ స్మాల్ లాస్ అండ్ బ్రేక్ ఈవెన్ నుంచి ఈ ఒక బ్రేక్అవుట్ అయితే అయ్యే మిస్టేక్ నేనైతే అబ్జర్వ్ చేసిన, మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఆ బ్రేక్అవుట్ అయ్యే మిస్టేక్ నేను అబ్జర్వ్ చేసిన. ఈ ర్యాండమ్ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి, మెయిన్ థింగ్. పాస్ట్ 1 నుంచి 100 డేస్ బిగ్ లాసెస్ మిస్టేక్ అబ్జర్వ్ చేశాను, అండ్ ఇది రూల్స్ ఫాలో కావాలి. అండ్ దీంట్లో ఇట్లా కొంచెం మిస్టేక్స్ అయితే అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఇట్లా ఆ మిస్టేక్స్ అన్నీ, ఆ 2 మిస్టేక్స్ దీంట్లో అవాయిడ్ చేస్తేనే మనం ఇంతవరకు వచ్చినాము. ఇప్పుడు ఇంతవరకు వచ్చినాం కదా, దీంట్లో ఇట్లా ఈ మిస్టేక్ అవాయిడ్ చేస్తే మనము ముందుకైతే వెళ్తాము. ఇది మనకి 200 డేస్ నుంచి 300 డేస్ జర్నీ అయితే. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ సాటర్డే మనీ మేనేజ్మెంట్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని కామెంట్ అయితే వేయండి. ఎవ్రీ సాటర్డే అయితే ఒక మంచి వీడియోతో అయితే వస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వేయండి. మనము హానెస్ట్గా రియల్ జర్నీ చూపెడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.